మీరు అమ్మిన కష్టం నుంచి పెరగల, మీరిచ్చే క్వాలిటీ నుంచి పెరగల. ఈరోజు హెరిటేజ్ సంస్థ నిలబడింది అవినీతి పునాదుల మీద. ఎట్లా పునాదుల మీద నిలబడిందో నేను డెమాన్స్ట్రేట్ చూసి చూపిస్తాను మీకు ఈరోజు. రెండు 2014 సంవత్సరంలో ఈ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా నిర్ణయం జరగకముందు అమరావతి రాజధాని నిర్మాణం అమరావతి రాజధానికి అనౌన్స్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కలుపుతూ ఆంధ్రప్రదేశ్ అమరావతిని కలుపుతూ ఇన్నర్ రింగ్ రోడ్ అనేటువంటి ఒక 174 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు వేయాలి, ఐఆర్ఆర్ అంటారు, వెయ్యాలి అనే ఒక ప్రపోజల్ సిఆర్డీఏ తీసుకొచ్చినప్పుడు ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రపోజల్ ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలి, ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రపోజల్ ఇనీషియల్గా రాష్ట్ర ప్రజలకి ఇది ఖచ్చితంగా తెలిసి తీరాలి. Initially, the area covering 122 square kilometers was notified in the capital area 30/12/2014. ఇనీషియల్గా ఆంధ్రప్రదేశ్ అమరావతిలో 122 కిలోమీటర్లతోటి క్యాపిటల్ ఏరియా ఒకటి, అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉండాలి, ఇన్నర్ రింగ్ రోడ్ ఎలా ఉండాలి, 122 కిలోమీటర్లతోటి ఇనీషియల్గా 30/12/2014 సిఆర్డీ ఒక నిర్ణయం తీసుకుంది. ది ఏరియా ఆఫ్ ది క్యాపిటల్ వాజ్ మోడిఫైడ్ టు 217 కిలోమీటర్స్ 9/6/2015. 9/6/2015లో అంటే ఒక 6 నెలల తర్వాత ఈ 122 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్ని 217 కిలోమీటర్లకి మళ్ళీ మోడిఫై చేశారు, అంటే ఎక్స్టెండ్ చేశారు పరిధిని. ది సింగపూర్ గవర్నమెంట్ ప్రిపేర్డ్ ఎ డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్ ఫర్ క్యాపిటల్ సిటీ ఫర్ 391 కిలోమీటర్స్. సబ్సిక్వెంట్గా ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిని పెంచమని మాస్టర్ ప్లాన్ తయారు చేయమని సింగపూర్ కంపెనీకి ఇచ్చారు. ది సింగపూర్ గవర్నమెంట్ ప్రిపేర్డ్. సో 391 కిలోమీటర్స్కి దిస్ వాజ్ ఎక్స్టెండెడ్, అంటే ఇన్నర్ రింగ్ రోడ్ పరిధి 391 కిలోమీటర్లకు పెంచారు. ది డెసిషన్ మేకింగ్ అథారిటీస్ వర్ దస్ మ్యానిపులేటెడ్ ది ఏరియా ఆఫ్ ది క్యాపిటల్ సిటీ సల్ట్ దేర్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. కంతేరు, కాజా అండ్ నంబూరు విలేజెస్ గుండా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు వెళ్ళాలి అనేటువంటి ఒక ప్రపోజల్ని సిఆర్డీఏ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, వీళ్ళకి ఈ ప్లాన్ ముందే తెలిసి ఎక్కడ కంతేరు, కాజా అండ్ నంబూరు విలేజెస్లో ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ ఏరియా ఎక్స్టెండ్ అవుతుంది, 91 కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది అని ఇంటెన్షనల్గా డెలిబరేట్గా 50,000కి, ₹1,00,000కి, ₹2,00,000కి కొన్ని వందల ఎకరాలు హెరిటేజ్ సంస్థ ఆ రోజు కొన్నది. దిస్ ఈజ్ ఇన్నర్ రింగ్ రోడ్ కేస్, ఇంకంతే, సింపుల్ కేస్. హెరిటేజ్ సంస్థ ఒక్కతే మాత్రమే కాదు, లింగమనేనితో సహా, లింగమనేని అనుబంధ సంస్థలతో సహా, హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని, ఇంకా ఒక సబ్సిడరీ కంపెనీలు ఉన్నాయి. నేను ఈ రెండింటి కోసమే నేను కన్ఫైన్ అవుతాను, మిగతా విషయాల్లో జోలికి వెళ్ళను. అంటే ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చేటప్పుడు అక్కడ సహజంగా ఎలాగుంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాది 1 ఎకరం ఇన్నర్ రింగ్ రోడ్లో ఉందండి. ఇన్నర్ రింగ్ రోడ్ అంటే నాది ఒక ఎకరం ఫర్ ఎగ్జాంపుల్ కాజా దగ్గర ఉంది. ఈ కాజా దగ్గర ఉన్న ఎకరం ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది అనుకోండి. ఒకవేళ ఈ డిజైను నా చేలో గుండా వెళ్తే నా చేను ఎక్వైర్ చేసుకుంటారు గవర్నమెంట్. ఎక్వైర్ చేసుకొని అది 10 లక్షల రూపాయలు అయితే ఒక 20 లక్షల రూపాయలు ఇస్తారు. మార్కెట్ వాల్యూ ప్రకారం డబల్ రేట్ ఇస్తారు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం. సో నా పొలంలో గుండా దారి వెళ్ళింది, ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్ళింది అంటే తీసేసుకుంటారు నా పొలాన్ని. ఇంకా నేను ఇవ్వనయ్యా, నాకు సంబంధం లేదంటే కూడా ఊరుకోరు. ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా ఇన్నర్ రింగ్ రోడ్లో నీ పొలం వచ్చేసింది, అటుకుండా అలైన్మెంట్ అయింది కాబట్టి ఇదిగో నీ ఎకరం డబ్బులు మీరు తీసేసుకుని, ఇదిగో ఈ డబ్బులు తీసుకుని వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోవాలి. నువ్వు కోర్టుకు వెళ్ళడానికి కూడా లేదు, అది చట్టం చెప్తుంది. కానీ దాన్ని స్లైట్గా డిజైన్ మాడిఫై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నాది 21వ సర్వే నెంబర్లో నాది 1 ఎకరం ఉందనుకోండి. 21వ సర్వే నెంబర్ గుండా ఇన్నర్ రింగ్ రోడ్డు వెళ్లకుండా 23వ సర్వే నెంబర్ గుండా ఇన్నర్ రింగ్ రోడ్ని డిజైన్ చేస్తారు.
అప్పుడు 23వ సర్వే నెంబర్లో వాడిది పోతుంది, 21వ సర్వే నెంబర్ వాడికి 50,000 రూపాయలు ఉన్న ఎకరం 50 కోట్లు అవుతుంది. సింపుల్గా ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఇదే, వేరే ఏం లేదు. ఇన్నర్ రింగ్ రోడ్ వేసేటప్పుడు నా పొలం పోయిందనుకో, నాకు 50,000 వస్తాయి. 50,000 పొలం 5 లక్షలు వస్తుంది. నా పొలం పోకుండా, నా పొలం పక్కకుండా ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్ళిందనుకో, నా పొలానికి 5 లక్షల నుంచి 50 కోట్ల రేటు పెరుగుతుంది. ఇదే ఎక్కడ ప్లాన్ చేశారు. నారా లోకేష్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, చంద్రబాబు నాయుడు, లింగంనేని రమేష్ వీళ్ళందరూ కూడా ఇన్నర్ రింగ్ రోడ్డుని డిజైన్ని మొత్తాన్ని మ్యానిపులేట్ చేసి మొత్తాన్ని ల్యాండ్లు కొనేసి ఆ ల్యాండ్లు పక్కగుండా దాని దరిదాపుల్లో గుండా ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్ళేటట్టుగా డిజైన్ మ్యానిపులేట్ చేసేసి వీళ్ళ ఆస్తుల్ని కొన్ని వందల కోట్ల రూపాయల రెట్లు ఎక్కువగా వాళ్ళ భూముల్ని పెంచుకున్నారు. ఏమ్మా భువనేశ్వరి గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, పత్తిత్తి కబుర్లు చెప్తావు నువ్వు. మీరు చేసిన యదవ వ్యాపారాలు మీరు చేసిన ఇవి. రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు అమరావతి క్యాపిటల్గా నిర్ణయం జరిగిందని సంతోషపడే సందర్భంలో దాన్ని ఇంటెన్షనల్గా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఎటు నుంచి వెళ్తుందో మాస్టర్ ప్లాన్ను లీక్ చేసి అఫీషియల్ కెపాసిటీలో చంద్రబాబు నాయుడు కూర్చొని, అన్అఫీషియల్ కెపాసిటీలో నారా లోకేష్ కూర్చొని హెరిటేజ్ సంస్థకి ఇంటెన్షనల్గా ఇదిగో ఇక్కడ భూములు కొనండి, ఇక్కడ భూములు కొనండి, ఇక్కడ భూములు కొనండి అని భూములు కొనేసేసి ఇదిగో ఈ సేల్ డీడ్ల ద్వారా భూములు మొత్తం నేను మొత్తం చదివి వినిపిస్తా. 29 సేల్ డీడ్ల ద్వారా రాష్ట్రంలో అమరావతి పరిసర ప్రాంతాల్లో హెరిటేజ్ సంస్థ భూములు కొనింది. ఎందుకు కొందయ్యా? ఇవన్నీ సేల్ డీడ్లే. నేను ఈ సేల్ డీడ్లన్నీ మీరు రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు ఒక కాపీ రిలీజ్ చేస్తాను మీడియా సోదరులకి. ఇప్పుడు మీ ముందు ఆధారాలు పెడతా. ఏ అధికారంతో, ఏ ఆలోచనతో హెరిటేజ్ ఫుడ్స్ 2014లో ఆంధ్రప్రదేశ్లో కాజా పరిసర ప్రాంతాల్లో ఇన్ని వందల ఎకరాల భూములు కొని ఇన్నర్ రింగ్ రోడ్ని డిజైన్ని మ్యానిపులేట్ చేసి తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి నష్టం వాటిల్లే విధంగా పనిచేశారు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, మంత్రి నారాయణ వీళ్ళందరూ కూడా పనిచేశారు అనేది సిఐడి ప్రధాన అభియోగం 2023లో. దీని మీద మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు 40 పేజీల సుదీర్ఘమైన, మాజీ ఎమ్మెల్యే అంటే మంగళగిరి ఎమ్మెల్యే 40 పేజీల సుదీర్ఘమైనటువంటి రిపోర్ట్ ఇచ్చారు ఏపీసీఐడి వాళ్ళకి. ఈ ఏపీసీఐడి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి కేసుని ఎగ్జామిన్ చేసి 40 పేజీల రిపోర్ట్ అండి, చిన్న రిపోర్టు, చితక రిపోర్టు కాదు, ఎగ్జామిన్ చేసి ఎఫ్ఐఆర్ నెంబర్ 16/2022 డేటెడ్ 9/5/2022 సెక్షన్స్ వచ్చి 120 ఆఫ్ ఐపీసీ, 34 ఆఫ్ ఐపీసీ, 35, 36, 37, 166, 167 of Indian Penal Code and 217 of Indian Penal Code, section 13 subclass 2 read with section 13(1)(a) of Prevention of Corruption Act 1988. ఇంతమంది మీద 14 మంది మీద లింగంనేని రమేష్, నారాయణ, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వీళ్ళ హెరిటేజ్ ఫుడ్స్లో ఉన్నటువంటి వ్యక్తులందరి మీద ఎఫ్ఐఆర్ కట్టి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో ఇన్ని వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఎఫ్ఐఆర్ కడితే దీని మీద చంద్రబాబు నాయుడు గారు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి దేనికి వెళ్ళారు? యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళారు. యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళినప్పుడు హైకోర్టులో సిఐడి డిపార్ట్మెంటు 490 పేజీల కౌంటర్ వేసిందండి. 490 పేజీల కౌంటర్. ఈ కౌంటర్లో ఏ విధంగా మాస్టర్ ప్లాను మాడిఫై అయింది, ఏ విధంగా వీళ్ళు భూములు కొనుక్కొని హెరిటేజ్ లింగంనేని ఆస్తులు పెంచుకున్నారు, ఏ విధంగా ఈ రాష్ట్రంలో ప్రజాధనం మిస్యూజ్ అయింది, అసలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బెయిల్కి అర్హత లేదు, వీళ్ళని అరెస్టు చేయాలని ఏపీసీఐడి 16/10/2023లో 500 పేజీల కౌంటర్ వేసింది. దీంట్లో ఈ కౌంటర్ మొత్తాన్ని నేను చదవలేదు కానీ సమన్ సబ్స్టాన్స్ ఏందో నేను చెప్తా. ఏపీసీఐడి వేసినటువంటి మెమో ఇది. ఈ కౌంటర్తో పాటు ఈ మెమోని నేను చదివి వినిపిస్తాను రాష్ట్ర ప్రజలకి. ఎందుకంటే నేను అన్నీ చెప్తుంది, ఇన్ని ఆధారాలు ఉంటే ఈ కేసుని నిన్న విచారణ ముగిచ్చేస్తున్నాం, ఆధారాలు లేవు అని నిన్న ఏసీబీ కోర్టులో క్లోజర్ రిపోర్ట్ వేసేసారు పోలీసులు.
అఫ్కోర్స్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి తరపున నేనే ఆర్గ్యూ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ కేసు ఎట్టి పరిస్థితుల్లో క్లోజ్ అవ్వనీయం. చట్టం మా వైపు ఉంది, కోర్టులు న్యాయం చేస్తాయి అన్న నమ్మకం మాకుంది. సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో హెరిటేజ్ సంస్థని, లింగమనేని రమేష్ని, చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, మంత్రి నారాయణని ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. నిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది, నెక్స్ట్ వీక్ మళ్ళీ ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఖచ్చితంగా ఈ కేసుని క్లోజ్ అవ్వకుండా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ప్రొటెస్ట్ పిటిషన్ వేస్తున్నారు ప్రజాధనం కాపాడే విషయంలో. ప్రభుత్వాలు తమకిష్టం వచ్చినట్టుగా తమ వ్యవస్థల్ని బానిసల్లాగా వాడే విషయంలో, పత్తిత్తు కబుర్లు చెప్పి ఫ్లైట్ ఎక్కి పారిపోయే వాళ్ళ విషయంలో చాలా చాలా జాగ్రత్తతో ఉండండి ప్రజలారా. ఇది వీళ్ళ నిజ స్వరూపం అని చెప్పాలని మాత్రమే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు.